ఈ వీడియోలో మనము సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో 9th సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఇది చాలా ఈజియెస్ట్ సమ్, చాలా ఇంపార్టెంట్ సమ్. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈడు ఏమంటున్నాడు అనేది ముందు జనరల్గా వినేసేయండి. మీకు సమ్ చదివితే మీకు ఆల్రెడీ సమ్ అర్థమయ్యే ఉంటుంది, అది పెద్ద విషయం ఏం కాదు. ముందు జనరల్గా సమ్ వినేసేయండి, కాస్త ఒకసారి సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఒక బిల్డింగ్, ఒక టవర్ ఉన్నాయి. బిల్డింగు కింద భాగం దగ్గర నించొని, అంటే ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ దగ్గర నించొని టవర్ యొక్క పై భాగాన్ని చూసేటప్పుడు 60 degrees యాంగిల్ చేస్తుందంట. అదే టవర్ యొక్క ఫుట్ ఆఫ్ ద టవర్ దగ్గర నించొని బిల్డింగ్ పై భాగాన్ని చూసినప్పుడు 60 degrees యాంగిల్ చేస్తుందంట. టవర్ యొక్క హైట్ 50 meters అయితే బిల్డింగ్ యొక్క హైట్ ఎంతో చెప్పండి. ఇది క్వశ్చన్ వచ్చి మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ క్వశ్చన్ ఇక్కడ చూసింది, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ from the foot of the tower is 30 degrees and the angle of elevation of the tower from the foot of the building is 60 degrees. If the tower is 50 meters high, find the height of the building. Okay, ఎప్పుడైనా ఇక్కడ మీకు సమ్ అర్థం కాకుండా యాంగిల్ ఇక్కడిది వేసేస్తామని కన్ఫ్యూజ్ అయితే మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏదైతే బిల్డింగ్ చిన్నది ఉందో దానికి చిన్న యాంగిల్, పెద్ద టవర్ ఉండేదానికి పెద్ద యాంగిల్. ఓకే, క్లియర్ కదా? ఒక డయాగ్రామ్ కొంచెం నీట్గా వేయగలిగితే అయిపోయింది. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ బిసిడి అనే ట్రయాంగిల్ తీసుకొని ఈ సైడ్ ఫైండ్ చేస్తాను. అంటే ఈ సైడ్ మనకి ఎలాగో తెలుసు కాబట్టి ఈ సైడ్ని ఫైండ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం వచ్చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఏదైతే 60 degrees ఇచ్చాడో 60కి ఆపోజిట్లో ఉండేటటువంటి సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఇది ఓకే. 60కి పక్కన ఉండేటటువంటి సైడ్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం. 90 degreesకి ఆపోజిట్లో ఉండేదాన్ని హైపోటనస్ అంటాం. ఓకే, క్లియర్? ఇది మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బిసిడి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ సమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఏబి ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకే, డిసి ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్స్ టు 50 meters. ఓకే, యాంగిల్స్ రెండు రాస్తారు. ఏసిబి ఈక్వల్స్ టు 30 degrees అండ్ డిబిసి ఈక్వల్స్ టు 60 degrees. దట్స్ ఆల్. ఇప్పుడు వచ్చేటప్పటికి నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. బిసిడి ఈజ్ 50. బిసిడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. BCD is a right angle triangle. Right angle triangle. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చెప్పానుగా, ఈ రెండింటికి తెలిసిన సైడ్, ఇది తెలియని సైడ్. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. టాన్ థీటా తీసుకున్నాం. టాన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side. థీటా ఎంత మనం తీసుకున్న 60 degrees. tan 60 ఆపోజిట్ సైడ్ 50 adjacent side BC. ఓకే, 60 tan 60 degrees √3 50 by BC. ఇది ఎక్కడికి ఎట్ ఏ టైం షిఫ్ట్ చేయొచ్చు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి 50 by √3 అలా ఉంచాలి. తర్వాత ఇక్కడికి వద్దాం. ఈ సైడ్ తెలిసిపోయింది 50 by √3. ఇప్పుడు వచ్చి నేను ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను, ఏబిసి ట్రయాంగిల్ తీసుకొని ఇది ఎలా తెలుసు కాబట్టి ఇది ఫైండ్ చేసేద్దాం. అయిపోయినట్టే సమ్. కాబట్టి దానికి కూడా సేమ్ టాన్. ఇది తెలుసు కాబట్టి ఆపోజిట్ సైడ్ తెలియదు, ఎడ్జసెంట్ సైడ్. చూడండి, దీనికి ఎడ్జసెంట్ పక్కన ఉంది కాబట్టి ఎడ్జసెంట్ సైడ్, దానికి ఆపోజిట్లో ఉంటుంది ఆపోజిట్ సైడ్. నేను ఆపోజిట్ సైడ్ ఫైండ్ చేయాలి. అంటే తెలియంది ఇది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ టాన్ థీటా. కాబట్టి దానికి కూడా సేమ్ అలా తీసుకుంటాను. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిన తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ టాన్ థీటా అని చెప్పాను కదా, టాన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకే, థీటా ఎంత ఇప్పుడు 30 degrees. ఆపోజిట్ సైడ్ దానికి ఏబి, ఎడ్జసెంట్ సైడ్ బీసీ. మనకు ఆల్రెడీ బీసీ తెలిసిపోయింది 50 by √3. ఓకేనా? tan 30 1 by √3 ఈక్వల్స్ టు ఏబి. ఇది మీదకి తీసుకెళ్తే రెసిప్రోకల్.
డినోమినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని న్యూమరేటర్లో తీసుకెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అది మీకు తెలుసు, అంటే తలక్రిందులు అవుతుంది. √3/50. ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంటూలో ఉన్న ఈ ఫ్రాక్షన్ అవతల వైపు తీసుకొస్తే రెసిప్రోకల్, అప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. 1/√3 50/√3 ఈక్వల్స్ టు AB. ఓకేనా? ఇటువైపు ఉన్న ఫ్రాక్షన్ ఇంటూలో ఉంది కాబట్టి అది ఇవతల పక్క వస్తే రెసిప్రోకల్ చేసి ఇంటూ చేయాలి. అంటే తలక్రిందులుగా పైకి 50, ఇది √3 అవుతుంది, ఇంటూ అన్నమాట. ఇప్పుడు 1 × 50 50 బై √3 × √3 √3 స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, AB. ఓకేనా? ఇప్పుడు వచ్చి AB ఈక్వల్స్ టు 50/3 కదా, 3 టేబుల్లో 3 1s, నెక్స్ట్ వచ్చి 20 ఉంది, అంటే 3 6 18, 3 6 18, ఇంకా 2 ఉంది, 3 ఉంది, 2/3 అంటే 16 2/3. AB ఈక్వల్స్ టు, అక్కడ మీటర్లో ఇచ్చాడు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో మీటర్స్. ఓకే, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే, మీరు చెప్పే విధానం నాకు ఓకే సార్, నచ్చింది సార్ అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.